నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఉన్న ప్రజలందరికీ యూసఫ్ కార్గో వారు పవిత్ర రంజాన్ మాసం యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ, కువైట్ నుంచి మీరు రంజాన్ పండుగ సందర్భంగా మీ ఇంటికి సామాన్లు పంపించాలనుకుంటూ ఉన్నారా? అయితే మీకోసం యూసఫ్ కార్గో వారు బంపర్ ఆఫర్లు తీసుకొని వచ్చారు. ప్యాకింగ్ ఫ్రీ, ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ డాక్యుమెంటేషన్ ఛార్జీలు లేవు. ఏ కార్గో మరియు సి కార్గో కలదు. మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని భారతీయులకు, ఇతర దేశాల ప్రవాసులకు, కువైటీ ప్రజలకు హెచ్చరిక, అలాగే ముఖ్య గమనిక అని చెప్పుకోవచ్చు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మనం చూసుకుంటే చాలామంది మానసిక ఒత్తిడికి అయితే గురవుతూ ఉన్నారు. ఇలాగే మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఒక తెలుగు వ్యక్తి మనం చూసుకుంటే కానీ మానసిక ఒత్తిడికి లోనై చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే. గుండెపోటు వచ్చేసి. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మానసిక ఒత్తిడికి గురి కావద్దు. అలాగే కువైట్లో ఉన్న మన భారతీయులు ప్రస్తుతం ఐకమత్యంగా మనం ముందుకు వెళ్ళవలసిన సమయం అన్నమాట. చాలామంది అయితే భయపడుతూ ఉన్నారు. చాలామంది మహిళలు కూడా అయితే కానీ కామెంట్ల రూపంలో కావచ్చు, సోషల్ మీడియా వేదిక కావచ్చు, తమ యొక్క అభిప్రాయాలను అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం కువైట్లో బాంబులు పడుతూ ఉన్నాయి, అలా పడుతూ ఉన్నాయని చెప్పేసి చాలామంది అయితే భయపడుతూ ఉన్నారు. ముఖ్యంగా శారీరకంగా కంటే కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మానసికంగా మనం బలంగా ఉండాలన్నమాట. మనసులో దాని గురించి పదే పదే ఆలోచనలు చేస్తే కానీ మానసిక ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉందని చెప్పి కువైట్లోని వైద్య నిపుణులు సూచిస్తూ ఉన్నారు. కువైట్లో బయట పనిచేసేవారు కావచ్చు, ఇళ్లలో పనిచేసేవారు కావచ్చు, మీ పక్కన వారు ఎవరైనా సరే కానీ భయపడుతూ ఉంటే కానీ పదే పదే ఆలోచన చేస్తూ ఆ ఆలోచనలోనే ఉంటే కానీ వాళ్లకు ధైర్యం చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి తెలుపుతూ ఉన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు ధైర్యం చెప్పాలి. అలాగే కువైట్లోని ప్రవాసులు ఒకరికి ఒకరు ధైర్యం చెప్పుకోవాలని చెప్పేసి, కువైట్లోని ప్రజలపైన ఇరాన్ దాడి చేయడం లేదు, కేవలం అమెరికా స్థావరాలను లక్ష్యం చేసుకొని మాత్రమే దాడులు చేస్తూ ఉంది. 1-2 సార్లు మనం చూసుకుంటే ఎయిర్పోర్ట్ మరియు అవి మిస్ఫైర్ అయిపోయి కువైట్ ఎయిర్పోర్ట్ మరియు అలాగే కువైట్లోని 2-3 ఇళ్ల మీద అయితే పడడం జరిగింది. ఒక ఇంటి మీద శకలాలు పడితే మరొక ఇంటి మీద డ్రోన్ పడడం జరిగింది. దాంట్లో కూడా నిన్న మనం చూసుకుంటే మంగాఫ్ ప్రాంతంలో 2 గాయపడ్డారు. గాయపడిన వారు ఆసుపత్రిలో చేరగా అందులో ఒకరు డిశ్చార్జ్ అయ్యారు, మరొకరు చికిత్స పొందుతూ ఉన్నారు ఆదాన హాస్పిటల్లో. కాబట్టి కువైట్లోని మన భారతీయులు యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకొని ఒకరికి ఒకరు ధైర్యం చెప్పుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.